డాక్టర్ గారు, కొందరు ఆరోగ్యం బాగాలేదనో దుష్ట శక్తుల నుండి రక్షించుకోవడానికనో ఆలయాల వద్ద అమ్మే దారాలను కొనుక్కుని ధరిస్తుంటారు కదా, దీని గురించి మీరేమంటారు? లక్ష్మి, ఆలయాల వద్ద అమ్మే నల్ల దారాలను ధరించినట్లయితే, కట్టుకున్నట్లయితే రకరకాల దోషాలన్నీ పోతాయి అనుకుంటారు. అందుకే నల్ల అవన్నీ మంత్రించిన దారాలని దేవుడి ఒక ప్రభావం ఉందని అనుకుంటారు. మంత్రంలో ఏదో ఉందనుకుంటారు. మంత్రాలు ఏమున్నాయి? మామూలు పాటలు, సినిమా పాటలు ఎలాగో అది మంత్రం ఉండాలంటే ఏం తేడాలి? మంత్రాలు కేవలం అక్షరాల పొందిక, అంతేగాని వాటి మహత్యం ఏమీ లేదు. ఈ మంత్రాలకి మనమే మహత్యం అంటగట్టాం, అంతే, ఏమీ లేదు. కానీ అలా అనుకుంటారు. ఈ ఆస్తిక సమాజంలో అజ్ఞానం, మూఢనమ్మకాలు ఎన్నో ఉండాలి. అందుకనే ఈ లేవిలే నల్ల దారాలు కూడా ఓ పెద్ద మహత్యం అనుకుంటాం. అది కట్టుకుంటే రకరకాల దోషాలన్నీ పోతాయి అనుకోవడం. అలాగే కాశీదారం, రామేశ్వర దారం ఇలా ప్రతి ఆలయానికి ఏదో ఒక దారం ముడిపడి ఉంటుంది. పైగా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ దారాలు కట్టుకుంటే దిష్టి వదులుతుంది. ప్రయాణ సమయాల్లోనూ పుణ్యతీర్థాల్లోనూ తెలియక తప్పులు చేస్తే అవి తొలగిపోతాయని భావిస్తారు. మరి దేవుడి దగ్గర సరిగ్గా వెళ్ళకపోతే, దేవుడు సరిగ్గా పెట్టాల్సిన దండం పెట్టకపోతే ఏదైపోతాం భయం అన్నమాట. అంచి దారం కట్టుకున్నాకో చిన్న తప్పు చేసినా దేవుడు క్షమించేస్తాడు అన్నమాట. లేకపోతే దేవుడు వాడిని చెప్పిస్తాడు. ఆ మాత్రం తెలియదా? బతుకు నాశనం అయిపోతుంది అంటాడు అన్నమాట. దేవుడు దయామయుడు అంటారు, కానీ వాడు చాలా భయస్తుడు. వాడు చాలా, అందుకని భయంగా ఉంటారు. వాడు ఎక్కడ చెప్పిస్తాడో అని అంతే దారాలు కొట్టుకుంటారు. ఇది మామూలుగా ఇంకా మామూలుడికి కావాల్సిన బిజినెస్. ఆ దారాలు మామూలు దారాలను కట్టుకోవడం. వాడు అమ్ముతాడు 10 రూపాయలకి, 15 రూపాయలకి, 50 రూపాయలకి. ఇది ఇంకా మహా గొప్ప మంత్రం, ఈ మహామంత్రం, ఆ మంత్రం చేసాం, అది చేసాం, ఇది చేసాం అని చెప్పి ఇది రేట్లు పెంచేస్తాడు వాడు ఒకదాని. ఈ పిచ్చి వాళ్ళేమో మరి మత నమ్మకం మోక్షంలో వాడికి అన్నీ గొప్పే. అలా కాదు, వాటికి ఏమీ విలువ లేదు. ఆలయాల వద్ద అమ్మే దారాలకి ఎటువంటి విలువ లేదు, అది తెలుసుకోవాలి. మహత్యాలు కూడా ఇలాగే మహత్యము లేదు, మహత్యాలు లేనే లేవు. దారాలు అమ్ముకోవడం ఒక వ్యాపారం. వాడు పట్టపూటికి అమ్ముకుంటాడు. వాడిని కట్టుకుంటే ఫలితం వస్తుంది అనుకోవడం వ్యక్తిలోని అజ్ఞానానికి చిహ్నం. అజ్ఞానమే. లేకపోతే దారాలు కట్టుకోవడం, మంత్రాలు అమ్ముకోవడం అంత మనిషిలో మోక్షానికి ప్రత్యేకమని నేను. అంచేత ఆలయాల వద్ద అమ్మే నల్లదారాలకు మహత్యం అనేది ఆలయాలే కాదు, ఎక్కడ అమ్మినా సరే, ఎవడు చెప్పినా సరే, ఏ తాయి చెప్పినా, ఇంకోటి చెప్పినా, యంత్రాలు కట్టినా, ఇంకోటి చెప్పినా అన్నీ ఒట్టి బోగస్. దేంట్లో మహత్యం లేదు. ఈ నల్లదారాలే కాదు, దేంట్లో కూడా లేదు. ఇవన్నీ ఒట్టి హంబక్. వీటిలో ఎటువంటి విలువ లేదు. అసలు దేవుడే లేడు, మంత్రానికి విలువే లేదు, మంత్రానికి శక్తి లేదు, ఏమీ లేదు. అంత ఒట్టిది. మనుషుల్ని ఈ మతం చేస్తుంటే మత విశ్వాసాలు మనిషిని మోక్షంలో ఉంచుతాయి. ఆ మోక్షం నుంచి ఇవన్నీ చేస్తున్నాయి. అంతకంటే వీటికి ఏ విలువ లేదు. మనుషుల ఈ మోక్షంలో ఉంచే వ్యాపారం చేసుకుంటారు. కోట్లు కొల్లగొడుతుంటారు జనాల దగ్గర. మోక్షం ఉండాలి, ప్రజలు అజ్ఞానం ఉండాలి, మూఢనమ్మకాలు ఉండాలి. అప్పుడే తక్కిన వాళ్ళకి, దోచుకునే వాళ్ళకి ఆహా తేలిగ్గా బిజినెస్ చేస్తారు. అలా ఉంచాలి, అలా మోఢ్యం ఉంచాలి అనుకుంటారు అన్నమాట. దానికోసం ఎన్ని జిమ్మిక్కులు చేయాలో అన్ని జిమ్మిక్కులు చేస్తారు. ఎంత ప్రచారాలు చేయాలో చేస్తారు. అది టీవీలో కావచ్చు, రేడియోలో కావచ్చు, పేపర్లో కావచ్చు, మన సోషల్ మీడియాలో కావచ్చు. చెప్పలి అంత చెత్త అంతా ప్రచారం చేస్తారు. వీళ్ళేమో మత విశ్వాసాన్ని పెట్టి నమ్ముకుని కూర్చుంటారు. ఇది జరిగేది. అంతకని లేదు. వేటు కూడా ఏ రకం మహత్యం లేదు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు అంతే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.